హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు ఇంట్లోనే హెల్తీగా చాలా టేస్టీగా ఉండే శనగ పలుకులతో ఈ చెక్కీలు అనేవి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా బచ్చం బయటకు ఉన్నట్టే ఉంటాయండి, అంత టేస్ట్గా కుదిరాయి. ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ ఆన్ చేసుకొని శనగ పలుకులు అనేవి 1.5 కప్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కలపకపోతే ఇవి మాడిపోతూ ఉంటాయి, మనకి ఈవెన్గా ఫ్రై అవ్వవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 3 to 4 minutes వరకైనా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. ప్లేట్లోకి టర్న్ చేసుకున్నాక చల్లగా అయ్యాక చేయితోని ఇలాగ మొత్తం కూడా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనము స్మాష్ చేసుకుంటే వేరుశనగ పలుకులకున్న పొట్టంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుంది. మొత్తం కూడా మనము తొక్క అంతా కూడా ఈ విధంగా మనము చేతితో స్మాష్ చేసుకోవాలి. తొక్క అస్సలు ఉండకూడదు. మొత్తం పలుకులన్నీ కూడా ఇలా స్మాష్ చేసుకుంటూ అన్నీ కూడా ఈ విధంగా మనం చేసుకోవాలి. అప్పుడు తొక్క సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు తొక్కనంతా కూడా మనము పళ్ళెంతో చెరుక్కుంటే తొక్క అంతా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పలుకులు అనేవి ఇలా పప్పు గుద్దుతో ఇలా స్మాష్ చేసుకుంటే బద్దలాగా అవుతూ ఉంటుందండి. ఇప్పుడు బద్దలాగా అయినవి పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయిలోనికి 1 కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసాక ఇందులోనికి మనము 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా ఒకసారి బాగా కరిగిపోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయాక ఇప్పుడు చూసారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. అంతా కూడా కరిగిపోయాక ఇప్పుడు దీన్ని మనము వడపెట్టుకోవాలండి. వడపెట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుకైనా చెత్త అయినా మనకి సపరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఇలా కరిగాక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వడపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కళాయి కూడా బాగా కడుక్కొని మళ్ళీ అదే కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం వడపెట్టుకున్న పాకం అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా ఇదంతా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా దగ్గరికి పడాలి. ఇలా దగ్గరికి అయ్యి ఇలా నురగలాగా వచ్చేలా వరకు మనము కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేశాను. ఇది మంచి ఫ్లేవర్ కోసమేనండి, స్మెల్ బాగుంటుంది. ఇది వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇదంతా దగ్గర పడ్డాక ఇప్పుడు మనము ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇది మనకి ఉండలాగా రావాలండి, గట్టిపాకం రావాలి. ఇలా వాటర్లో వేసి మనము దగ్గరికి చేసినట్లయితే ఉండలా రావాలి. ఇలా ఉండలాగా వచ్చిందంటే మనకి చెక్కీ కోసం పాకం రెడీ అయినట్లే. ఇది కొంచెం సాగుతుంది కదండి, అంటే తీగ పాకంలాగా వచ్చింది. కాబట్టి మళ్ళీ పాకం అనేది ఇందులో వేసుకొని 1 minute వరకు మళ్ళీ కలుపుకున్నట్లయితే పాకం అనేది మళ్ళీ దగ్గరికి పడుతుంది. ఇప్పుడు వాటర్లోని మళ్ళీ వేసుకొని చెక్ చేసుకున్నట్లయితే మనకి పాకం అనేది ఇలా రౌండ్గా రావాలి. ఇలా రౌండ్గా వచ్చి ప్లేట్లో వేసినట్లయితే మనకి సౌండ్ వస్తుందంటే పాకం రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనము వేపు పెట్టుకున్న వేరుశనగ పలుకులు అనేవి ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పాకం అంతా కూడా ఈ వేరుశనగలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. ఇలా 1 minute వరకు మనం ఇదంతా కలుపుకుంటే మనం తీసుకున్న బెల్లం అనేది కరెక్ట్గా ఈ పలుకులకి సరిపోతుంది. ఇలా మొత్తము ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా 1 minute వరకు కూడా కలుపుకున్నాక బెల్లము మనం వేసుకున్న వేరుశనగలన్నీ కూడా బాగా ఒకదానికొకటి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే వెంటనే టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న వెంటనే పప్పు గుద్దుతో కానీ స్మాషర్తో కానీ చపాతీ కర్రతో కానీ మొత్తం కూడా ఈవెన్గా ప్లేట్కి మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకే దగ్గర దళసరిగా వేసుకున్నట్లయితే చెక్కీలు క్రిస్పీగా రావండి. ఇలా ప్లేట్ అంతా కూడా ఈ విధంగా మనము మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పోయాక ఇలాగ చాకుతోని గంటలు పెట్టుకోవాలండి. ఇలా గంటలు పెట్టుకున్నట్లయితే మనకి చెక్కీలు అనేవి ముక్కలుగా వస్తాయి. మీరు గంటలు పెట్టుకోకపోతే ఇలా ప్లేట్కి ఉన్న అచ్చులాగే మీకు చెక్కీ అనేది వస్తుంది. అది మీ ఇష్టమండి, మీ ఆప్షనల్. ఇప్పుడు చూసారు కదా చెక్కీ మనకి ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఇప్పుడు చెక్కీ అనేది ఒక 1/2 అవర్ పోయాక మీకు చూపిస్తున్నాను. ఇలాగ ప్లేట్ కింద ఇలా మనము ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా కొట్టుకొని మనకి చెక్కీలన్నీ కూడా ఇలా ముక్కలుగా మనకి ప్లేట్లోకి సపరేట్ అయిపోతూ ఉంటాయండి. చూసారు కదా, ఇలాగ మనము ఇలా బ్రేక్ చేయగానే బ్రేక్ అవుతున్నాయి, అస్సలు సాగడం లేదు. ఇందులోనికి 1 కప్ బెల్లం యాడ్ చేయాలి. 1.5 కప్పు మనము పల్లీలు యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు వరకు మనము వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి చెక్కీలు అనేవి వస్తాయి. ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా హెల్తీగా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.